కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టితిమని మీరు అందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందునే కదా. మలాకీ పుస్తకంలో దేవుని ఆవేదన చాలా సుస్పష్టంగా కనబడుతుంది. మనిషికి ఫీలింగ్స్ ఉన్నట్లుగా దేవుడికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. భావాలు, బాధలు, వేదన, ఆక్రందన, ఆవేదన. మనిషికి ఉన్న ఫీలింగ్సే దేవుడికి ఉంటాయి అనే దానికంటే దేవునిలో ఉన్న ఫీలింగ్సే మనిషికి దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. మనలో ఉన్న పాపము తప్పించి ప్రతి మంచి లక్షణం అది దేవుని నుంచి మనకు వచ్చిందే. ఈయన ఏ ఆవేదన చెందుతున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, ప్రేమ చూపి ఉన్నాను. ఎంత ప్రేమించానంటే ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు లేకపోతే యాకోబు ఏశావు అన్నదమ్ములే కానీ ఏశావు నా ప్రణాళికల నుంచి తప్పిపోయాడు. కానీ యాకోబును మాత్రం తల్లి గర్భంలో ఉండగానే ప్రేమించాను, ఏర్పాటు చేసుకున్నాను, ఇష్టపడుతున్నాను యాకోబుని. అనగా ఇశ్రాయేలీని నేను ఎంతగా ప్రేమించానంటే ఏశావు కంటే ఎక్కువగా. ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, అనేకుల మీద యేసు ప్రభు రక్తము చిందించబడిన, స్వార్థ అందిన, దేవుని మాటలు వారి యొద్దకు వెళ్ళిన, దేవుడు వారిని ప్రేమించిన, ఆధిక్యతనిచ్చిన భ్రష్టులైపోయారు, పాడైపోయారు, చెడిపోయారు, పనికిరాని ఒక గుంపులో చేర్చబడ్డారు. దేవుని ఆవేదన ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనం కూడా అలా కాకూడదని. ఆయన మంచి మనసును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇంత నేను ప్రేమిస్తే, ఒక సొంత కుమారుడి వలె నిన్ను భావిస్తే, తండ్రినైనా నాకు రావాల్సిన ఘనత ఇదేనా? యజమానుడినైతే మీరు నాకు భయపడుతున్నారా? ఈరోజు నా విషయం ఏంటంటే, దేవునిని నిర్లక్ష్యపరచిన సంఘం. ఎవరండి? దేవునిని నిర్లక్ష్యం చేస్తున్న సంఘం. దేవుడు మనల్ని ఎన్నో ప్రేమించి ఇచ్చాడు, ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు. 10 సంవత్సరాల క్రితం మన బ్రతికేదో ఇప్పుడు బ్రతికేదో మనం ఆలోచిస్తే, మనం ఉండదగిన స్థితి కంటే కూడా ఎక్కువగానే మనం ఉన్నాం. కొన్ని సంవత్సరాలకు వెనక్కి వెళితే మన ఆహారం, మన ఆహార్యం, మన నివాసం, మన బ్రతుకులు ఎంత దైన్యమైపోయినాయో, ఛిద్రమైపోయినాయో, హీనమైపోయినాయో. ఈరోజున దేవుడు కేవలం బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్ వి ఆర్ బ్లెస్డ్. దేవుని కృపను బట్టి మనం ఆశీర్వదించబడ్డాం. ప్రేమను బట్టి, దయను బట్టి, మనం ఆయన కోరుకునే విధానాన్ని బట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు నేను అంటాను, దేవుడు మనల్ని ఉండదగిన స్థానం కంటే ఎక్కువగానే ఉంచాడు కదా. మరి స్తుతించదగిన స్థాయి, దేవుని మెప్పించదగిన స్థాయి, దేవుని ఘనపరచదగిన స్థాయి, దేవునికి వణికే స్థాయి ఎట్లా ఉంది మన జీవితంలో? ఈ సంభవం అనేది వాక్యం చదవని వాళ్ళకు కూడా చాలా సుపరిచితమైంది. ఎందుకో తెలుసా? మీలో అనేక మంది తండ్రులు, తల్లులు మీ పిల్లల దగ్గర ఈ మాట చెప్పుకొని ఏడ్చారు. అరే కన్నావురా నిన్ను,
మా కొరకు ఏం చేస్తున్నావు? నీ బ్రతికెందుకు పాడు చేసుకుంటున్నావు? ఎందుకని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకని ఇలా పాడైపోయావని ప్రతి తల్లి తండ్రి కూడా కన్న బిడ్డల ఎదుట కన్నీరు విడిచిన వాళ్ళు చాలామంది. నా జీవితానికి వస్తే యవనాన్ని బట్టి, యవన స్నేహాలను బట్టి, యవన ప్రేమను బట్టి, దైవ సంకల్పంలో నుంచి రక్షించబడిన తర్వాత కూడా దైవ సంకల్పంలో నుంచి పడిపోయి చెడిపోయిన స్థితిని బట్టి నన్ను బట్టి దేవుడు ఏడ్చాడు. నా స్థితిని బట్టి నా తల్లి తండ్రి ఇద్దరు ఏడ్చారు. ఈరోజున దేవుని మహాకృపను బట్టి అనేకులు నా నిమిత్తం సంతోషపడేలా పరిశుద్ధాత్మను మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆవేదన ఏంటంటే, నీ వలన దేవునికి ఘనత రావాలి, నీవు దేవునికి భయపడాలి, నీవు ఆయనను సంతోషపెట్టే కుమారునిగా కుమార్తెగా మారాలి. తెలియనట్టు మీరు ఇలా అడుగుతారేమో, అయ్యా మేమేం చేసామయ్యా, ఏ విషయంలో నిన్ను గాయపరిచామయ్యా, ఏ విషయంలో నిన్ను బాధ పెట్టామయ్యా, ఎందుకయ్యా అంత బాధపడతావు? ఇది కూడా పిల్లలకి సుపరిచితమైన డైలాగే. ఎందుకే ఏడుతున్నావు, ఏం చేశాను నీకు అంటారు. అంటే చేసింది కూడా వాళ్ళకి అర్థం కానంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయితే ఆ ప్రశ్న వస్తుంది. ఏం చేశానన్నా ఏడుస్తున్నావు, ఏం చేశానన్నా ఏడుస్తున్నావు? నేను చాలా బెటరే, ఆ పక్కింటోడు చూడు ఇంకెంత చెడిపోయాడో అని నీకంటే ఎక్కువ చెడిపోయినోన్ని పోలికగా చేసుకొని నువ్వు బాగున్నావని భ్రమపడుతూ అన్న మాట ఇది. సంఘం కూడా ఇలా అంటదేమోనని దేవుడు ముందుగానే ఏమన్నాడంటే, మీరు అంటారేమని నాకు తెలుసు, నేను ఎవరిని, మీ డాడీని, కన్న తండ్రిని, మీ బుద్ధులన్నీ నాకు తెలుసు, నీ గుణగణాలన్నీ నాకు తెలుసు, నాకే ఎదురు ప్రశ్న వేసే అంత తిరుగుబాటుదారులు అని కూడా నాకు తెలుసు. ఏ విషయంలో మీరు నాకు బాధను కలిగించారు, గాయాన్ని రేపారు, ఘనతనివ్వలేదు, భయపడలేదంటే 3 విషయాలు చెప్పాడు. కానీ ఒక్క విషయం నేను చెప్తాను, అదేంటంటే 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు. ఏ విషయంలో బాధ కలిగించారంటున్నారు కదా, చెప్తాను వినండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన వాటిని మీరు అర్పిస్తున్నారు. What is the cause of God's agony towards people of Israelites? Unholiness on altar. దేవుని ఆవేదన అంటే ఇశ్రాయేల్ పట్ల అంటే బలిపీఠం మీద అపవిత్రత. బలిపీఠం మీద అపవిత్రత. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బలిపీఠం మీద ఎవరైనా 4 ఎదురు కూర్చొని తాగారు అనుకోండి, అబ్రహాం గారు మీరేమనుకుంటారు? చాలా వేదన కదా ఒక విశ్వాసిగా మీకే. ఈ బలిపీఠం మీద ఎవరైనా స్టవ్ పెట్టుకొని వంటలు చేసుకుంటా మాంసాహారాలు ఇష్టానుసారంగా తింటా ఉన్నారనుకోండి, శంకర్ నీ యొక్క భావన ఎట్లా ఉంటుంది? నవ్వుతావా? చాలా వేదన కదా. ఎందుకు? దీనికి ఇవ్వాల్సిన ప్రతిష్ట దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాల్సిన ప్రత్యేకత దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాల్సిన పరిశుద్ధత దీనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దీనికి ఇవ్వాలి. అందుకని చాలామంది బలిపీఠం ఎక్కడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు బలిపీఠం యొక్క ప్రాధాన్యత. దేవుని జీవితంలో కూడా జీవితం అనబడిన బలిపీఠాన్ని పెట్టాడు. ఆ బలిపీఠం మీద నీ అర్పణ ఎట్లా ఉంది, నీ ఆహారం ఎట్లా ఉంది, నీ జీవితం అనబడిన పరిశుద్ధత ఎట్లా ఉంది? దేవుడు ఏం కోరుకున్నాడంటే బలిపీఠం నిత్యము మండుచు పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్ర. నిత్యము మండాలి, నిత్యము పరిశుద్ధంగా ఉండాలి. పడిపోయే బలిపీఠంగా ఉండకూడదు, అపవిత్రపరచబడే బలిపీఠముగా ఉండరాదు. అసలు బలిపీఠం యొక్క ఉద్దేశమే దేవునికి ఇష్టాన్ని పుట్టించేది. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠం యొక్క నియామకమే దేవుడిని సంతోషపెట్టేది. బలిపీఠం యొక్క నిర్వహణే దేవునికి ఆనందాన్ని కలిగించేది. ఇట్స్ ప్లెజర్ టు గాడ్. బలిపీఠం ద్వారా జరిగే ప్రతి కార్యము కూడా దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలని బలిపీఠాన్ని పెట్టాడు. లేకపోతే బలిపీఠం మన జీవితంలో అవసరం లేదు. దీని ద్వారా దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి, ప్రభావము ఆరోపించబడాలి.
ఆదికాండం 22వ అధ్యాయాన్ని ఒకసారి తీస్తే, ఆదికాండము 22వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ఒక బలిపీఠాన్ని మనం అక్కడ చూస్తాం. చాలా అత్యంత పవిత్రమైన బలిపీఠం. ఆ బలిపీఠం మీద వ్యర్థమైంది ఏదీ లేదు, అపవిత్రమైంది ఏదీ లేదు. స్తోత్రం. చాలా దేవుడు కోరుకునేది సరిగ్గా అందించిన ఒక భక్తుడు కనపడుతున్నాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాంకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కట్టి ప్రభువుని మహిమపరచాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, కనపరచాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. బలిపీఠం ఏమని చెప్తుందంటే, దేవుని జ్ఞాపకాలను గురించి మాట్లాడుతుంది బలిపీఠం. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టే అనుభవం ఉన్నటువంటి అబ్రహాముతో ఒక దినమున దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నువ్వు కట్టిన బలిపీఠాలన్నిటికంటే శ్రేష్టమైన బలిపీఠపు అనుభవంలోనికి నేను నడిపించబోతున్నాను అబ్రహాం. అందరికీ ఉంది ప్రార్థన, అందరికీ ఉంది పరిశుద్ధత అని మనం అనుకుంటాం, అందరికీ ఉంది సమర్పణ, అందరికీ ఉంది. ఆల్ వి హ్యావ్ గాడ్స్ ఆల్టర్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని బలిపీఠమును మనం కలిగి ఉన్నాం అని అనుకుంటాం, కానీ ఈ బలిపీఠపు అనుభవం చాలదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బలిపీఠపు అనుభవం కావాలంటే, అబ్రహామును తీసుకువెళ్ళిన ఆ బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళాలి. అబ్రహాము కట్టిన ఆ బలిపీఠం మనం కట్టాలి. అబ్రహాము పేర్చినట్లుగా మనం పేర్చాలి. అబ్రహాము చేసినట్లుగా మనం చేయాలి. అబ్రహాము సాగినట్లుగా మనం సాగాలి. కేవలం అబ్రహాము దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడు, ఎక్కడ ఇష్టడయ్యాడంటే, అనేకమైన బలిపీఠాలు కట్టుట వలన కాదు, కానీ దేవుడు కోరుకున్న బలిపీఠ స్థానానికి చేరునందున వలన. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పాడు. గట్టిగా కొట్టాలి. జీవం లేని క్రైస్తవులాగా ఉండొద్దు. హల్లెలూయా. కేవలం నీ బలిపీఠమును బట్టి ప్రభు సంతోషించువాడు కాదు, కానీ నీ బలిపీఠపు అనుభవము దేవుని బలిపీఠం అంత పరిపూర్ణమవ్వాలని ఆయన కోరుకున్నాడు. అంత ఔన్నత్యానికి చేరాలని, అంత ఎత్తుకు వేళాలని, అంత తీవ్రతతో రగలాలని. అబ్రహాం, చిత్తం ప్రభువా, నువ్వెంతగానో ప్రేమిస్తున్నావు ఇస్సాకు, వాడిని నేను కోరుకుంటున్నాను, నాకు బలిగా అర్పించు. చిత్తం నాయన. దేవుడు నీతో ఒకటి మాట్లాడితే, నీ జీవితంలో ఒకటి చేయడానికి ఉద్దేశిస్తే, నీవెంతగానో ప్రేమిస్తున్న దానిని ఇవ్వడానికి సిద్ధపడటమే పవిత్రమైన బలిపీఠపు అనుభవం. ఏం కోరుకున్నాడు దేవుడు? చాలా మంది చాలా వాటిని ప్రేమిస్తారు, అబ్రహాం ఇస్సాకును ప్రేమించిన రీతిగా. దేవుడు ఏం కోరుకుంటాడంటే, నీవు ఎంతగానో ప్రేమిస్తున్న దానినే కోరుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? దానికంటే దేవుడినే నువ్వు ప్రేమించాలని. స్తోత్ర. ప్రభువా, ఇన్నుండగా నా కొడుకే కావాలి, నీకు నేను ప్రేమించినోడే కావాలా, నేను ప్రేమించిందే కావాలా? ఎస్, దేవుడు ఆయన ప్రేమించింది అడగడు, నీవు ఎక్కువగా ప్రేమించిన దాన్నే ఆయన అడుగుతాడు. ఎందుకంటే నీ జీవితంలో దానిని గురించినటువంటి ప్రాధాన్యత తగ్గిపోవాలని. నీ జీవితంలో కొన్ని అడుగుతున్నాడు. కొంతమంది దేవునికి సమయం ఇవ్వాలి అనంత బిజీ లైఫ్ని ప్రేమిస్తున్నారు. ఉరుకులు పరుగుల మీద సాగిపోతుంది జీవితం. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, మనుషులతో గడిపేటువంటి అనుభవం, దేవునితో గడిపేటువంటి అనుభవం కొంచెమైనా లేని పరిస్థితుల్లో దేవుడే దూరమైన బ్రతుకులు. అబ్రహామును దర్శించినట్లుగా దేవుడు కొంతమందిని పగటిపూట దర్శిస్తున్నాడు. సంగమా, యు ఆర్ ఆల్వేస్ బిజీ ఇన్ యువర్ ఓన్ వర్క్స్. నీ సొంత పనుల్లో చాలా బిజీగా ఉన్నావు. నీ సమయాన్ని నాకు ఇస్తావా? కొంతమంది వారి కుమారులను, కుమార్తెలను, బిడ్డలను ప్రేమించినంతగా దేవుని సన్నిధిని ప్రేమించలేనంత బిజీ. అలాంటి వాళ్లతో సూటిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. నీ సేవకు నీ కుమార్తెను, కుమారుని ఇవ్వగలవా? నా కొడుకు అది కావాలి, ఇది కావాలని కోరుకునేటువంటి ఆ బలిపీఠపు అనుభవం నుంచి, అది కూడా బలిపీఠమే, పాడైపోమని ఏ తల్లి చెప్పదు, ఏ తండ్రి చెప్పడు. కానీ అబ్రహాం యొక్క బలిపీఠం స్థానం ఏంటో తెలుసా? దాని స్థాయి ఏంటో తెలుసా? దాని ఔన్నత్యం ఏంటో తెలుసా? దాని పరిశుద్ధత స్థాయి ఎంతో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటి కంటే కూడా దేవునికి అర్పించబడటమే అత్యున్నతమైన పరిశుద్ధత కలిగిన బలిపీఠం యొక్క స్వరూపము, స్వభావము. స్తోత్రం చెప్పండి.
నీ కుమార్తె ఈ లోకములో, నీ కుమారుడు ఈ లోకంలో ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే నీకు సంతోషం, ఇంకెవరికి సంతోషం లేదు. క్యాచ్ మై పాయింట్. నీ కుమారుడు ఏది చేసినా అది నీకు సంతోషం, ఇంకెవరికి సంతోషం లేదు. ఒక్క సేవ చేస్తేనే వాడి వలన అనేక కుటుంబాలకు సంతోషం. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితంలో దేవుని దర్శనం, దేవుని బలిపీఠం ఏంటంటే ఇస్సాకు సమస్త జాతులకు దీవెనగా ఉండాలి. చెప్పాను కదా, మొన్న తెనాలి ప్రాంతంలో పరిచయం చేయడానికి వెళ్తే ఆమె కోరుకున్న ఒక్క మాట చూడండి. అయ్యా, నా పిల్లలు నా ఇంట్లో పెరగడం కంటే నా దైవజనుని కనుసన్నల్లో అదుపాజ్ఞల్లో ఆయన ఏ పరిచయం చేస్తే చెప్తే అది చేసేటువంటి ఆ యొక్క ఉనికిలో పెరగడం కొరకు ప్రార్థన చేయండి అయ్యా. కనీసం ఈరోజు దైవజనుడికి వందనాలు చెప్పే సంస్కారమైన ఓ తల్లి తండ్రి నేర్పిస్తున్నారా? దైవజనుడికి గౌరవించేటువంటి ఆ యొక్క గౌరవాన్ని నేర్పిస్తున్నారా? కొంతమంది అయితే సేవకే బిడ్డల్ని ఇవ్వడానికి తీర్మానాలు తీసుకుంటూ వైరాగ్యంగా సాగిపోతున్నారు. సంగమానం ఎక్కడున్నావు, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ సంతోషిస్తున్నావు, ఏది దేవుని చిత్తం అనుకున్నావు, ఏది దేవుని బలిపీఠం అనుకున్నావు? కాదు, నీ బలిపీఠము స్థాయి ఎదగాలి. అబ్రహాము కట్టినట్లుగా లేదు ఈ బలిపీఠం, ఇది దేవుడు చూపించబోవు బలిపీఠం. స్తోత్ర. దేవుడు చూపించబోవు బలిపీఠం. సిద్ధమయ్యాడు, సర్దుకున్నాడు, ప్రయాణం అవుతున్నాడు. 3 దినాల ప్రయాణం, ప్రయాసతో కూడిన బలిపీఠం. 125 సంవత్సరాల ప్రాయంలో 3 దినాల ప్రయాణం గాడిద మీద చేయటం ఎంత కష్టతరం. వెళ్ళాడు. ప్రభువా, ఇన్ని కొండలు ఉన్నాయి కదా, ఏ కొండ ఎక్కాలి? బలిపీఠం అంటే మనష్టానుసారంగా చేయటం కాదు, కానీ దేవుడు ఏ కొండను కోరుకుంటున్నాడో అక్కడ బలిపీఠాన్ని కట్టాలి. ఆమె ఎక్కడ? స్థలం కూడా దేవుడే నిర్ణయించాలి, సమయం కూడా దేవుడే నిర్ణయించాలి. కొన్ని దేవుడు నిర్ణయించి కొన్ని నీవు నిర్ణయించుకునేది అది ఉన్నతమైన బలిపీఠపు ప్రమాణము కాదు. బలిపీఠం యొక్క పాఠం ఏంటంటే దేవుడు నిర్ణయించినదే అత్యున్నతమైన బలిపీఠం. డేవిడ్ గారు మోరియా పర్వతం అని చెప్పాడు. దేవుడు చూపించిన మోరియా పర్వతం వైపుకు కష్టతరంగా 125 సంవత్సరాల ప్రాయంలో సాగిపోతూ ఉంటే ఆ విశ్వాసం చూడండి ఒకసారి. కొండ ఎక్కుతున్న అబ్రహాంను ఒక్కసారి మనసు పొరల్లో దర్శించండి, చూడండి. దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నావు నీవు? 100 సంవత్సరాలు దాటిన ప్రాయంలో దేవుని కొరకు బలిపీఠం కట్టడం కొరకు, మరి ముఖ్యంగా ఇస్సాకును వదులుకోవడం కొరకు కొండ ఎగబాగుతున్న ప్రయాసతో ఎక్కుతున్న అబ్రహాము యొక్క వైరాగ్యమును చూడండి. నానా, నిప్పులున్నాయి, కట్లున్నాయి, బలిపశువేది? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే చూసుకుంటాడు. నానా, మనం చేయాల్సింది ఒకటే, విశ్వాసంతో సాగిపోవడం అని పాఠం నేర్పించి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇస్సాకు ఎంత గొప్ప మంచి మనసు చూడండి. నాన్న ఒక్క మాట మాట్లాడితే ఇక కత్తిెత్తినా కూడా మాట్లాడలేదు. నేనంటాను, మనుషులు చెప్పిన దానికంటే కూడా మన జీవితంలో దేవుని చేత నేర్పించబడితే ఇస్సాకు వల్ల మౌనంగా ఉండడం నేర్చుకుంటాం. అప్పుడు దేవుని హల్లెలూయా, హల్లెలూయా. మానవ అనుభవాలు, నీ స్వంత అనుభవాలలో నుండి నీవు నేర్చుకునేవి కొన్నిసార్లు నీకు అభ్యంతర కారణముగా ఉండొచ్చు, కానీ దేవుడే నేను నడిపిస్తూ ఉండగా ఇస్సాకు వలె మౌనంగా ఉండి బలిపీఠం వైపుకు వెళ్ళిపోతాం. బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు, కత్తెత్తాడు. ఇక కత్తెత్తి మరుక్షణమున ఇక బలిగా దేవునికి అర్పించాల్సి ఉండగా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని పిలిచాను. అందుకతము చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుమో, అతనిని ఏమీ చేయకుమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు ఈ అబ్రహాము యొక్క బలిపీఠం అత్యున్నతమైనది, పరిశుద్ధమైనది, అసాధారణమైనది, అంతకుముందు కట్టినట్లుగా లేదు అంటే తన సొంత కుమారుని కూడా దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం వెనుతీయలేదు. ఈ మాట నెరవేర్పు ఖచ్చితంగా మళ్ళీ ఎవరిలో నెరవేర్చబడింది? ఇదే సేమ్ వర్డ్ మళ్ళీ ఎక్కడ కనపడుతుంది? దేవుడు, రాత్రి చదువుకున్నాం కదా రోమా పత్రికలో, దేవుడు తన స్వంత కుమారుని వెనుతీయలేదు.
అంటే అబ్రహాముకున్న వైరాగ్యం ఎంతో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఉన్నంత ఉంది. స్తోత్ర, దేవునికి ఉన్నంత ఉంది. ఇంకా అబ్రహాము ఏ స్థాయిలో ఇక్కడ కనబడుతున్నాడు? అకార్డింగ్ టు న్యూ కవరెంట్, న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన ప్రకారం అబ్రహాము పాత్ర ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవునికి ఉన్నంత స్థానం. అవునా కాదా? అంటే బలిపీఠం యొక్క స్థానం ఏంటో తెలుసా? దేవునితో సమానమైన అనుభవంలోనికి, దేవునితో సమరూపంలోనికి, దేవుని అంత సంపూర్ణతలోనికి. అంత గొప్ప పాఠం. ఆ బలిపీఠం మీద స్వచిత్తం అనే అపవిత్రత లేదు. స్తోత్రం. ఆ బలిపీఠం మీద స్వంత చిత్తాలు, స్వంత నిర్ణయాలు, స్వంత ప్రణాళికలు అనేటువంటి అపవిత్రత లేనే లేదు. వాటికి స్థానమే లేదు. ఆ బలిపీఠం అంతా ఆవరించి ఉన్నది ఒకటే ఒకటి, విధేయత. దేవుడంటే ప్రేమ. లేకపోతే ఈ రెండు మాటలు చెప్పొచ్చు, ఆ బలిపీఠం మీద ఆవరించి ఉన్నది ఒకటే ఒకటి, విధేయత, దైవచత్వం. ఆ రెండింటి చేత అది కట్టబడింది. స్తోత్రం చెప్పండి. అవి రాళ్ళు కాదు, అవి కట్టెలు కాదు. దేనివల్ల అది పరిపూర్ణమైందంటే అబ్రహాము యొక్క బలిపీఠం యొక్క ఔన్నత్యం, విధేయతతో, దైవచిత్త పరిపూర్ణతతో అదేమైపోయిందంటే కట్టబడింది. చాలా మంది జీవితాల్లో బలిపీఠం అనేది అపవిత్రపరచబడుతుంది. అపవిత్రమైనటువంటి ఆహారమును వారు భుజిస్తున్నారు. కారణం ఏంటంటే, ప్రభువా నీ చిత్తానికి నా జీవితంలో స్థానమే లేదన్నట్లుగా బ్రతుకుతున్నారు. దేవునికి విధేయత చూపించేటువంటి, భయపడేటువంటి క్రైస్తువులు ఎంతమంది? సంఘం ఎంతమంది? ఒక అన్యాచారాన్నే దేవుని కొరకు వదలలేకపోతున్న నీవు దేవుని కుమార్తెవేనా, కుమారుడివేనా? ఆయన అధికారి అయితే నీవు దాసుడివేనా, దాసురాలువేనా? దేవుడు తన్ను తాను దేనితో పోల్చుకుంటున్నాడంటే ఈ లోకపు అధికారులతో పోల్చుకుంటున్నాడు. అధికారుల ఎదుట నీవు ప్రవర్తించేటువంటి ఆ ప్రవర్తన, వైఖరి దేవుని ఎదుట ఉందా? వణికిపోతారు అధికారులు ఎదుట, వణికిపోతారు. వాళ్లే దేవుళ్ళు అన్నట్లుగా భావిస్తారు. చేతులు కట్టుకుంటారు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు. చాలా జాగ్రత్తగానండి. ఒక హిందూ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద అధికారి అయినా సరే చెప్పులు ఇప్పి వెళ్తాడు. చర్చిలో కూడా చెప్పులు ఇప్పుదాం లేదా షూ ఇప్పుదాం అని చెప్పేసి అధికారినో చెప్పులు ఇప్పడానికి ట్రై చేస్తే పర్వాలేదు అమ్మగారు అనే పాస్టర్లు, విశ్వాసులు, పరిచారకులు. అంటే అపవిత్రమైన గోళ్లకున్నటువంటి ఆ పవిత్రత, ఆ మాత్రం శ్రేష్టత కూడా దేవుని మందిరానికి లేదా? పర్వాలేదంట. ఆ అధికారి చెప్పులేసుకొని లేకపోతే ఎక్కడెక్కడో తిరిగి అపవిత్రమైన స్థలాల్లో తిరిగినటువంటి ఆ షూ తీసుకొని వచ్చేసి ఆలయంలో నడిస్తే అది పావనం అయిద్దా? మందిరం మరింత అపవిత్రం అవుతుంది. ఒక మాట చెప్పనా, అధికారులైనా ఎవరైనా సరే దేవుడి తర్వాతే, దైవ చిత్తం తర్వాతే, దేవుని ప్రణాళిక తర్వాతే, దేవుని మందిరం తర్వాతే, దేవుని బలిపీఠం తర్వాతే వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ అధికారి కూడా దొంగిలించడానికి వీలు లేదు. అధికారుల ఎదుట వణికిన దానికంటే అధికంగా దేవుని సన్నిధిలో వణకగలిగినగాడే దైవ జనుడు లేదా విశ్వాసి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనుషుల ఎదుట ఉన్న వణుకు, భయము ఏది? చాలా మందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఏముండదు? భయం ఉండదు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? భయమును కోరుకుంటున్నాడు. నువ్వు గంటలు గంటలు ప్రార్థించినా దేవుడు అంటే భయం లేకపోతే, విస్తారమైన కానుకలు ఇచ్చినా దేవుడు అంటే భయం లేకపోతే, దేవుని కొరకు ఎన్నో చేసినా దేవుడు అంటే భయం లేకపోతే, చాలా మంది ఇళ్లలో దేవుని భయం ఉండదు. అందుకని టీవీలు పెద్ద పెద్ద సౌండ్లతో మోగుతూ ఉంటాయి. నీ గురించి రక్షించబడిన వాళ్ళు లేదా అన్యులు ఏం చెప్పుకోవాలి? ఇది రక్షించబడిన కుటుంబమేనా? నీతిమంతుల గుడారములో ఏవి మోగాలి, ఏవి వండాలి, ఏవి వినబడాలి, ఏవి కనబడాలి? దేవుని భయము లేని ఇశ్రాయేలీల వలె అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా? వారి ఇళ్లలో దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఒక మనిషి వస్తే భయం అంటే చెప్తాను నేనండి.
ఒక మనిషి ఎదుట మనం ఏ విధంగా భయముతో జాగ్రత్తతో ప్రవర్తిస్తామో, ఏ మనిషి లేకపోయినా ఒంటరిగా ఉన్నా దేవుడు నాతో ఉన్నాడని వణకటమే, భయపడటమే నిజమైనటువంటి పవిత్రమైన బలిపీఠం. స్తోత్రం, హల్లెలూయా. మనుషులు నీతో ఉంటారు ఉండరు. నీ ఒంటరి జీవితంలో కూడా ఎట్లా ఉండాలి? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఆ విశ్వాసమే నీకు భయాన్ని ఇస్తుంది. ఆ భయమే నిన్ను పరిశుద్ధతలో నడిపిస్తుంది. ఆ పరిశుద్ధతే నిన్ను పరిశుద్ధమైన బలిపీఠముగా మార్చేస్తుంది. యోసేపు జీవితంలో అదే అనుభవం ఉంది. మా నాన్న లేడే, మా అన్నయ్యలు లేరే, నా సొంత ప్రజలు లేరే, నా భాష ఎరిగిన వారు లేరే, ఇక్కడంతా అపవిత్రతేనే. ఎంత అపవిత్రంగా ఉన్నటువంటి ప్రజల మధ్య నేను పరిశుద్ధంగా బ్రతకటం అవసరమా? నేను పాపం చేస్తే మాత్రం ఎవడు పట్టుకుంటాడు? ఎవరు ప్రశ్నిస్తాడు? ఎవడు నన్ను హాని చేయగలడు? పైగా పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది కదా అని పాపం చేయలేదండి. లోకమంతా నన్ను పాపము కొరకు ప్రోత్సహించిన యోసేపు యొక్క హృదయ స్పందన ఏంటంటే, లోకమంతా నన్ను పాపము కొరకు ప్రోత్సహించిన, రేపిన నా దేవుడు పరిశుద్ధత కొరకు నన్ను ఈ ప్రతిష్టలో నిలవమన్నాడు కాబట్టి నా దేవుని కొరకే నేను బ్రతుకుతాను. స్తోత్రం చెప్పండి. ఆయన కొరకే నేను జీవిస్తాను. ఈ పవిత్రత ఆయన కొరకే. ఎందుకంటే నా జీవితం మనబడిన బలిపీఠం పవిత్రంగా ఉండాలి. యవనస్తులకు ఒక పాఠం. నువ్వు మొబైల్ వాడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడనేటువంటి దృక్పథంతో కనుక మీరు వాడగలిగితే మీరు ఒక యోసేపు వలె మారతారు. పురుషులు కూడా, స్త్రీలు కూడా టీవీ చూస్తున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం నీకుంటే గనక నీవు పవిత్రమైన బలిపీఠం అవుతావు. 10 మందితో మాట్లాడుతూ ఉంటే నీ మాటలను కాచుకోనగలిగితే నువ్వు పవిత్రమైన బలిపీఠం అవుతావు. ఒక్క మాటలో చెప్పాలంటే బలిపీఠం మీద ఇష్టానుసారమైనవి ఏవి రాకూడదు. దేవుడు కోరుకున్నది మాత్రమే అక్కడ ఉండాలి. దేవుడు కోరుకున్న దానికి మాత్రమే బలిపీఠం మీద స్థానం ఉంది. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీద దేనికి స్థానమో తెలుసా? దేవుడు కోరుకున్న దానికే కానీ నీవు అనుకున్నది కాదు. ఏంటి సౌలు శబ్దాలు వినబడుతున్నాయి? దేవుడు చంపమన్న పశువులన్నిటిని చంపావా? అదే ఆ పాస్టర్ గారు, కొంచెం దేవునికి ప్రార్థన చేసి అర్పిద్దామని, మీకు ఉపయోగపడతాయి అని, సేవకు ఉపయోగపడతాయి అని వాటిని ఉంచాను పాస్టర్ గారు. అందుకనే చాలా బలిసిని అయ్యి బలంగా ఉన్నాయి. దేవునికి పనికొస్తే, దేవునికి అవసరం అవుతాయని ఉంచానయ్యా పాస్టర్ గారు, సమయల్ గారు. సౌలు అనుకున్నాడు తనకిష్టమైనది దేవుని బలిపీఠం మీద పెడితే దేవుడు సంతోషిస్తాడని భ్రమపడ్డాడు. తనను తాను మోసపుచ్చుకున్నాడు, మోసగించుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇందాక చదివినటువంటి కీర్తనలో ఆయన మనుషుల బలమునందు సంతోషించేవాడు కాదు, ఎద్దుల గుదికాలి నరముల యందు సంతోషించే దేవుడు కాదు. ఆయనకు భయపడే వారి యందు, ఆయన చిత్తము చేయువారి యందు నిరంతరం సంతోషించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన రూపులోనికి మనం మారాలి. ఆయన చిత్తమే మనం చేయాలి. మరొక బలిపీఠను చూద్దాం. దేవుని కొరకు పవిత్రమైన బలిపీఠపు అనుభవం కలిగినటువంటి వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం. అక్కడ 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒకరి పేరు కయీను, రెండవ అతని పేరు హేబెలు. వీరిద్దరు అన్నదమ్ములు, ఒకే రక్తమును పంచుకొని పుట్టిన బిడ్డలు. వీరిద్దరు అన్నదమ్ములు ఒకే సంఘములో యేసు రక్తము ద్వారా పుట్టిన అన్నదమ్ములు. వీరిద్దరు అన్నదమ్ములు ఒకే సంఘములో భక్తి చేస్తున్న విశ్వాసులు. కానీ వీరి అర్పణ ఒకటి పరిశుద్ధంగాను, మరొకటి అపవిత్రంగాను ఉంది. వీరి అర్పణ ఒకటి పరిశుద్ధంగాను, మరొకటి అపవిత్రంగాను ఉంది. వీరి బలిపీఠములో హేబేలు బలిపీఠం మీద పరిశుద్ధత చేరింది, కయ్యేను బలిపీఠం మీద అపవిత్రత చేరింది. స్తోత్రం. వింటున్నారా? ఈరోజు మన బలిపీఠాలు ఎట్లా ఉన్నాయో ఈ 2 బలిపీఠాలు నేర్పించేటువంటి పాఠంలోంచి మనం నేర్చుకోవాలి. 4వ
ఆ 3వ వచనం, కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ చాలా ఏముంది వీళ్ళ అర్పణలో తేడా? ఈయన కొంతకాలం ఆగిన తర్వాత కొంత పంటలో కొంత తెచ్చాడు. ఈయన కొంత తెచ్చాడు, కొన్ని గొర్రెలు తీసుకొచ్చాడు మందులో. ఏముంది తేడా? ఇతన్ని ఎందుకు అంగీకరించలేదు? ఇతను ఎందుకు అంగీకరించాడు? అపోస్తలుడైన పౌలు అంటాడు హెబ్రీ పత్రికలో, ఒక రీజన్ చెప్తాడు. కయ్యను అర్పణలో అవిశ్వాసం ఉంది, హేబేలు అర్పణలో విశ్వాసం ఉంది. స్తోత్రం. విశ్వాసమును బట్టి హేబేలు అర్పణను దేవుడు ఏం చేశాడట? ఏం చేశాడు? అంగీకరించాడు. విశ్వాసమును బట్టి, ఫర్ ద సేక్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు మన జీవితంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన బలిపీఠాలుగా మారేందుకు అవకాశం లేదు. విశ్వాసం దేన్ని సూచిస్తుందంటే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు దేన్నైనా చేయగలడు. దేవుడు ఆయన అనుమతించింది చేయగలడు. విశ్వాసం ఏం చేస్తుంది? వేచి ఉంటుంది. ఒకసారి నేను నా డైరీలో రాసుకున్నా విశ్వాసానికి నిర్వచనం, దేవుడు నాకు ఇచ్చిన నిర్వచనం రాసుకున్నా. విశ్వాసం అనగా వేచి ఉండే సామర్థ్యం. వెయిటింగ్ ఆన్ గాడ్. రాజేష్, వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుని కొరకు విశ్వాస జీవితంలో సాగిపోతున్నప్పుడు వేచి ఉండడమే విశ్వాసం. కొంతమంది విశ్వాసం అంటే ఏమనుకుంటారంటే, ఇక ప్రార్థన చేసినన్ని దేవుడు ఇవ్వటమే విశ్వాసం, అడిగిన అన్ని ప్రత్యక్షం అవటమే విశ్వాసం, కోరుకుని అన్ని మన ఒళ్ళో పడటమే విశ్వాసం. ఈ మధ్య అంట ఒక పాస్టర్ గారు 4 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఒక కారు ఇచ్చాడట. ఈకో స్టార్, సుజుకి ఈకో స్టార్. బాగుంది, వెల్ అండ్ గుడ్, దేవునికి స్తోత్రం. ఈ మధ్య ఎట్టిగా కారు కొనాలని అనిపించిందంట. దేవుడు ఏదైనా ఇస్తాడు కదా అని ఎట్టిగా కారు కొరకు కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తాడట. ఈ మధ్య అంట వాళ్ళు ఉంటున్న ఇంటిలో, అంటే రెంట్కి ఉంటున్న ఇంటిలో ఓనర్ ఏం కొన్నాడు? కియా కారు, బ్లాక్. చూస్తుంటే ముద్దు వస్తుందంట, ముచ్చటగా ఉందంటే, క్యాన్సిల్ ప్రభువా, ఏం కావాలా? కియా కారు కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, దేవుడు ఏదైనా ఇస్తాడు, ఏదైనా మనం అడగొచ్చు, కరెక్టే, నేను కాదంట్లా. 4 సంవత్సరాలు ప్రార్థిస్తే ఈకో స్టార్ ఇచ్చిన దేవుడు ఇన్ని నెలలు ప్రార్థిస్తుంటే, నా కుమారుడా నీకు ఎట్టిగా కాదు కియా ఇస్తానని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈ 4 నెలల ప్రార్థన, లేకపోతే ఎన్ని నెలలు చేశాడు తెలియదు కానీ అన్ని నెలల ప్రార్థన ఏమైనట్టు? అర్థమా కాదా? దేవుడిని అవమానించడం కాదండి అదే. నువ్వు ఒక విషయం గురించి ప్రార్థిస్తుంటే దేవుడు దేని గురించి ప్రార్థించాలో నీకు చెప్తాడు. అది నీ దేవుని చిత్తం కాదంటే మాట్లాడతాడు, నో అని చెప్తాడు. నాకు డౌట్, కియా కారు తర్వాత వెంటనే వచ్చే నెలలో ఇంకో మోడల్ వస్తుందండి, దీని గురించి నెల ప్రార్థన చేసావు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? క్యాన్సిల్ ప్రభువా, ఇంకో కారు మోడల్ చెబుతావా? చెప్పాలా? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఒకటి అడిగావు, ఇస్తున్న లోపు కాదు ప్రభు ఇంకోటి అన్నావు. అంటే దేవునికి నువ్వేం చేస్తున్నావు? హోంవర్క్ ఇస్తున్నావు, దేవుణ్ణి శ్రమ పెడుతున్నావు, విశ్వాసం పేరట శ్రమ పెడుతున్నావు. ఇప్పుడు నీ తండ్రిని అడిగావు, నానా చెప్పురా నాకు ఒకటి కావాలన్నావు, అది ఇచ్చేలోపు జేబులో నుండి తీసేలోపు అదొద్దు. పిల్లలు మారం చేస్తారు చూడు. కొన్నిసార్లు పిల్లలకి ఎలా ప్రవర్తించాలో తెలియదు. మా క్యాండీ కూడా ఒక్కోసారి పెద్దోళ్ళగా మాట్లాడతాడు, ఇంకోసారి ఆ వయస్సుకు తగ్గట్టుగా పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాడు. అమ్మా ఆకలేస్తుంది అంటాడు. వాళ్ళమ్మ, అమ్మో తింటమే తక్కువ, ఎంతకాలానికి తింటానన్నావు నాయన అని వేసుకొని తీసుకొస్తే నాకొద్దు ఊరినా అన్న. పిల్లలు చేసే పనులు
ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీకు ఒక దాన్ని సిద్ధపరుస్తూ ఉండగా అది కాదని ఇంకొకటి కోరుకోవటం పిల్లల చేష్టలో, పిల్లల మనస్తత్వం, అది అవిశ్వాస సహితమైన ప్రార్థన. పాల్ యాంగ్చో గారు ఒక దాని కొరకు ప్రార్థన చేశాడు, సైకిల్ గురించి. అదే కలర్లో ఉండాలో, ఏ కంపెనీది అయి ఉండాలో, సూటిగా స్పష్టంగా ప్రతి క్వాలిటీని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ ఊరిలో ఉన్న ఒక ధనవంతులు వేరే ఊరికి వెళ్ళిపోతూ ఈ సామాన్ అంతా బాగా బరువు అయిపోతుందని ఎవరికో ఇవ్వటం ఎందుకని దైవజనుడికి ఇచ్చెళ్ళారు. స్తోత్రం చెప్పండి. అది చూడగా ఏదైతే ప్రార్థన చేశాడో అదే అచ్చం, అదే కంపెనీ, అదే కలరు, అదే సైకిల్. చప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్ హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. అది విశ్వాసం అంటే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇష్టానుసారంగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం, అడగటం విశ్వాసం కాదు. నేను రేకుల షెడ్ కొరకు ప్రార్థన చేశాం. రేకుల షెడ్ ఉంటే చాలు నాయన, మాకు పెద్ద బిల్డింగ్లు వద్దు, మాదంటూ ఒక ఇల్లు, సొంత ఇల్లు ఒకటి ఉండి ఇక్కడ సేవ చేసుకుంటే చాలు. మంచి మనస్సాక్షితో యథార్థంగా చెప్తున్నాను, నేను ప్రార్థన చేసింది, కోరుకున్నది ఇదే. మరి దేవుడు అనుకున్నాడేమో, నా కుమారుడా నీ ఊహలకు మించింది, ఆశలకు మించింది, అడిగిన దానికంటే రెట్టింపుగా నేను ఇస్తానని దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా ఎటు ఇస్తానన్నావుగా, దీన్ని పడగొట్టి డూప్లెక్స్ చేయనైనా, లోపల ఇల్లు ఉండాలి, నాకు డూప్లెక్స్ చేయనైనా అని నేను ప్రార్థన చేస్తే నిజంగా దేవునికి పెట్టబుద్ధి అవదు, కొట్టబుద్ధి అయింది. అరే నువ్వు రేకుల షెడ్ అడిగితే ఇల్లు ఇచ్చాను, ఇప్పుడు డూప్లెక్స్ అడుగుతున్నావు అంటే నీకు ఆశకి అంతం లేదు, ఇక చివరికి నువ్వు బాబేలు గోపురాన్ని కోరుకుంటావు నాయన అనుకుంటాడు. సో మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే దేవుడు అంగీకరించేటట్లుగా విశ్వాసమును ఆయన గుర్తించి మనల్ని ఇష్టపడేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏబేలు యొక్క అర్పణ ఎట్లా ఉందంటే, విశ్వాస సహితమైన ఏబేలు అర్పణ ఎట్లా ఉందంటే అతనిని కూడా ఇష్టపడ్డాడు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నిన్ను ఇష్టపడాలి. ఫస్ట్ నిన్ను ఇష్టపడాలి. అప్పుడు నీలో నుంచి వచ్చేది అది విశ్వాసముగా ఉంటుంది. నువ్వంటే ప్రేమ పుట్టాలి, ఇష్టం పుట్టాలి, నిన్ను అంగీకరించాలి. అప్పుడు నీ అర్పణను కూడా అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనిషే ఇష్టం లేకపోతే మనిషి ఇచ్చేది ఎంత విలువైందైనా ఎట్లా ఉంటుంది? ఇచ్చిందిలే బోడి, ఇచ్చాడులే బోడి అంటారు. అదే మనిషి మీద ప్రేమ అనుకో, చిన్న బహుమానం కూడా ఎట్లా ఉంటుంది? ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే అట్లాగే దేవుడు గనక మనల్ని ఇష్టపడితే, మనల్ని ప్రేమిస్తే, మనల్ని అంగీకరిస్తే, మన ప్రవర్తన బాగుంటే, మన విశ్వాస జీవితం బాగుంటే, విశ్వాసం బాగుంటే అనే మాట దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాను. మనం బాగుంటే ఏమవుతుంది చెప్పాలి? విశ్వాసం బాగుంటుంది. విశ్వాసంలో నుండి ఏది వచ్చినా నీ జీవితంలో విశ్వాసం అనే ఒక పైపు ద్వారా ప్రవహించేది అది ఏదైనా దేవుని సన్నిధికి ఎట్లా ఉంటుందంటే ఇష్టాన్ని పుట్టించేదిగా ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే విశ్వాసంతో 2 కాసులను కూడా దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో దేవునికి 2 కాసులు ఇచ్చినటువంటి విధవరాలి అర్పణను దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఇట్స్ హోలీ. అవిశ్వాసంతో మూటలు వేసిన ధనవంతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వీరందరికంటే ఈమె దేవుని సన్నిధికి ఎక్కువగా తీసుకొచ్చింది. కారణం ఏంటి? వాళ్ళకు లేనిదేంటి, వీళ్ళకు ఉందేంటి? విశ్వాసం. ఇంకొక విషయం, విశ్వాసం ద్వారా శ్రేష్టమైనవి మాత్రమే వస్తాయి. ఎట్లా వస్తాయి? శ్రేష్టమైనది మాత్రమే వస్తుంది. ఒకరోజు ప్రయాసపడి యేసన్న గారి దగ్గరికి వచ్చి ఒక మూట తీసుకొచ్చి, పాస్టర్ గారు మీరు వాక్య పరిచయలో బాగా వాడబడుతున్నారు, మీకు బాగా బలం రావాలి, నాటుకోడి తీసుకొచ్చాను తినండి అయ్యా అంటే, యేసన్న గారు సరేలే పరిచారకుల చేత వండించుకొని తిందాంలే, నాన్ వెజ్ తిని చాలా రోజులు అయిందని చెప్పేసి ఆ మూట ఇప్పదీస్తే పిప్పి అయిపోయింది. ఏదో తొక్కినట్టుగా ఉంది. మాంసం ఎట్లా ఉందంటే ఆ నాటుకోడి నుజ్జు అయిపోయింది. ఏంటమ్మా ఇది? రక్తం లోపల. ఏంటమ్మా ఇదంటే అది మా ఇల్లు అంటే రోడ్డు పక్కన ఉంటుందండి. లారీ వెళ్ళేటప్పుడు ఆ లారీ చక్రాల కింద వెళ్ళింది. ఎవరికో ఇవ్వటం ఎందుకు? యేసన్న గారికి ఇవ్వాలని ప్రేరణ కలిగింది.
ఏం ప్రేరణ అంట? నుజ్జైనా నాటుకోడిని ఎవరికి ఇవ్వాలని దేవుడు ప్రేరేపించాడంటామని. పాస్ గారు ఉన్నాడుగా, ఆ పాస్ గారికి పోవలేదు, తిండలేదు. ఆయన అయితే ఇక తిట్టాడు, లొట్టలు వేసుకుని పంపించాడు దేవుడు. చెప్పటమేమా? అప్పుడు యేసన్న గారు చేసిన పని ఏంటంటే పక్కనే ఉన్న కుక్కని అని పిలిచాడంట. అది వచ్చిందంట, దానికి వేసాడంట. అదంట వాసన చూసి వెళ్ళిపోయిందంట. కుక్కే కోరుకోవట్లేదే, దైవజనుడిని అయినా నేను ఎట్లా కోరుకుంటానమ్మా? ఎట్లా అంటే అర్పించేటువంటి అంగీకారం లేనటువంటి అర్పణలో దేవుని సన్నిధి నువ్వు తీసుకొచ్చి మురిసిపోవటమే తప్ప ఇక నీకు వచ్చే ప్రతిఫలం ఏది ఉండదు. బయ్యులోని వాళ్ళు చేసే పని ఇది, విశ్వాసం లేని వాళ్ళు చేసే పని. ఏది ఇచ్చినా తీసుకుంటాడులే దేవుడు. ఈ నిర్లక్ష్యపు వైఖరి. ఎంత ఇచ్చినా తీసుకుంటాడులే దేవుడు. చులకన భావం. దైవ సేవకుడికి ఏమి ఇస్తే ఏమి, ఎంత ఇస్తేమి, అసలు ఆయనకి ఇవ్వాలా? అవిశ్వాసం. మనం బాగుంటే మనలో విశ్వాసం బాగుంటుంది. విశ్వాసం బాగుంటే మనం ఇచ్చే ప్రతి అర్పణ అంగీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితాలు దేవునికి పరిశుద్ధమైన బలి అర్పణలుగా మార్చబడును గాక. 3వ బలిపీఠం చూద్దాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36 నుంచి చదవండి కొన్ని వచనాలు. నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థించుచుండగా అగ్ని దిగి దహన బలి పశువుల కట్టెలను, రాళ్లను, బుగ్గిని బాబా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. వాట్ ఎ వండర్ఫుల్ ఆల్టర్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎలైజా. ఏలియా జీవితంలో ఎంత గొప్ప బలిపీఠం అనుభవం చూడండి. ఇక్కడ రాయబడిన మాట, దహన బలి పశువుని, బలిపీఠపు కట్టెలను, రాళ్లను, ఇంకా కాల్చేసిందట. కందకోలో నీళ్లు ఆరిపోజేసెను. ఎంత అగ్ని దిగిందో! ఎంత అగ్ని దిగితే ఇంత కార్యం జరుగుతుంది. ఏలియా తన జీవితంలో పరిశుద్ధమైన బలిపీఠపు అనుభవం కలిగి ఉన్నాడు. ఆ బలిపీఠం మీద పరిశుద్ధమైన నైవేద్యాన్ని, ఆహారాన్ని పెట్టాడు. ఏంటి ఆహారం అంటే, ఆయన మొదటగా ఏం చేశాడంటే, పడిపోయిన యెహోవా బలిపీఠమును ఆయన సరిచేసినటువంటి అనుభవంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో బలిపీఠం అనబడిన నీ జీవితంలో పరిశుద్ధమైనవి పెట్టాలి అంటే మొదటిగా ఏం చేయాలంటే నీ బలిపీఠము సరి చేయబడాలి. పడిపోయింది బలిపీఠం. బలిపీఠమే పడిపోతే ఇక బలి మీద మనం ఏం పెట్టగలం? పరిశుద్ధమా అపరిశుద్ధమా అనే తర్వాత సంగతి. అసలు బలిపీఠం మీద ఏదైనా పెట్టాలంటే అది నిలబడి ఉండాలి కదా. చాలా మంది బలిపీఠాలు పడిపోయినాయి, ప్రార్థన జీవితాలు పడిపోయినాయి. ప్రార్థన లేని జీవితం, ప్రేయర్లెస్నెస్. ప్రార్థన లేనటువంటి జీవితాలు అంగీకరింపబడని అపవిత్రమైన బలిపీఠాలు. ప్రతి దినము ప్రార్థన అనే మంట మన జీవితంలో మండుతూ ఉండాలి. బలిపీఠాలు నిత్యము మనం ఏం చేసుకోవాలి తెలుసా? సరిగ్గా ఉందా లేదా, పడిపోయిందా, పక్కకు ఒరిగిందా, శిథిలావస్థకి వెళ్ళిపోయిందా, ఎట్లా ఉంది నా ప్రార్థన బలిపీఠం అని ప్రతి దినం మనం పరీక్షించుకోవాలి. ప్రతి సంఘంలో విశ్వాసులు వారి వారి బలిపీఠాలను కట్టుకునేటువంటి ఏలియాలైతే ఇప్పుడున్న అగ్ని కంటే అనేక రెట్ల అగ్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి విశ్వాసు యొక్క బలిపీఠం సరి చేయబడితే దాని మీదకి వచ్చేటువంటి అగ్ని ఎంత విస్తారంగా ఉంటుందో చూడండి. ఒక సంగమం మీదకి కానీ, ఒక సేవకుని మీదకి కానీ, ఒక విశ్వాసుకి మీదకి కానీ బలిపీఠం అనబడిన వారి జీవితాలలో అగ్నే కీలకం. స్తోత్రం. ఫైర్ ఈజ్ ఇంపార్టెంట్. సేవకుడినైన నా మీదకి కానీ, విశ్వాసైన నీ మీదకి కానీ
సంగమనబడిన మనందరి మీదకి కానీ అగ్ని రావటమే బలిపీఠం కట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం. అంటే నీ ప్రార్థన సరిచేయబట్టం అంటే పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకోవటం మాత్రమే కాదు, నీ ప్రార్థన స్థాయి పెరగాలి. ఆమేన్ చెప్పండి. నీ స్థితి పెరగాలి. ఉన్న ప్రార్థనతో ఆగిపోవద్దు, చల్లారిపోయిన ప్రార్థనతో ఆగిపోవద్దు. నీ స్థితి పెరగాలి, ప్రార్థన మంట రేగాలి. బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పకనే చెప్తున్నాడు, ఆయన అగ్ని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ సంఘము మధ్యలో ఉన్నాను, నేను మీ మధ్యలో ఉన్నాను, నేను ఒక దైవజనుల్లో ఉన్నాను, నేను ఒక విశ్వాసులో ఉన్నాను, నేను ఒక సంఘంలో ఉన్నాను, ఒక స్థలంలో ఉన్నదాన్ని అర్థం ఏంటో తెలుసా? ఆ స్థలంలోకి అగ్ని దిగి రావాలి, ఆ మనిషి మీదకి అగ్ని దిగి రావాలి, ఆ సంఘంలోకి అగ్ని దిగి రావాలి. అప్పుడు దేవుడే మనతో ఉన్నట్లు. ఆమేన్. అగ్నే కీలకం అండి. నేను ఎంత ప్రార్థన చేశాను ప్రభు, ఇన్ని సంవత్సరాలు చేసి అగ్ని దిగిందా? ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో. బాప్తీసం తీసుకొని 50 సంవత్సరాలు అయింది, అగ్ని దిగిందా? బలిపీఠం ఎంత బ్రహ్మాండంగా ఉందని కాదు గారు, అగ్ని దిగిందా? కట్టబడినటువంటి ఆ బలిపీఠమును చూసి దేవుడు సంతోషించే దేవుడు కాదు. అది సరిగా కట్టబడాలి, దాని మీద ఉన్న అర్పణ అర్హమైన అర్పణగా ఉండాలి, అది పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని అగ్ని దిగిరాటానికి త్వరపడుతుంది. స్తోత్ర. ఇక్కడ అగ్ని ఒక్క రోజులో వచ్చిన అగ్ని కాదు, ఎంటైర్ ఏలియా జీవితాన్ని చూసి పంపిన అగ్నిది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏదో 3 వచనాల్లో ప్రార్థన చేశాడు, ఈ చిన్న ప్రార్థనకి అగ్ని వచ్చింది అనుకోవటం మన తెలివి తక్కువతనం, అజ్ఞానం. చిన్న ప్రార్థనే కానీ ఈ ప్రార్థనలో ఉన్న శక్తి కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన జీవితంలోంచి ఉద్భవించింది. అది మ్యాటర్. ఈ ఒక్కరోజే ప్రార్థన చేసి నా జీవితంలో కార్యం జరగలేదు ఏంది ప్రభువా, నేను ఆత్మను పొందుకోలేదు ఏంది ప్రభువా, నా జీవితంలో కార్యం జరగలేదు ఏంటి ఆయన, అందరికి అన్నీ ఇస్తున్నా నాకివ్వట్లేదు ఏంటి ఆయన అని నిరాశ పడదు. నువ్వు చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, పరిశుద్ధాత్మను అడుగుతుండు. ఒక దినమున నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండానే నువ్వు చిన్న ప్రార్థన చేయగానే గొప్ప అగ్ని దిగుతుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. గ్రేట్ ఫైర్. ఎందుకు గ్రేట్ ఫైర్, గొప్ప అగ్ని? ఎందుకంటే ఈ 3 వచనాలలో ఉన్న ప్రార్థన చూసి మురిసిపోయిన దేవుడు కాదు. ఈ 3 వచనాల వెనక ఉన్న తన ఆశాంతం పరిపూర్ణమైన జీవితంలో ఉన్న ఏకాంత ప్రార్థనను చూసి, కన్నీటి ప్రార్థనను చూసి, ఉజ్జీవనం గురించినటువంటి ఆ వేదనను చూసి, తన ఒంటరి ప్రార్థనలో మూలుగులను చూసి అగ్నిని ప్రజలందరిని చూసి భయపడేలాగా పంపించాడు. తల్లి, నీ మూలుగులను చూస్తున్న దేవుడు, అయ్యా నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిస్తుండగా నేను చూస్తూ అగ్నిని పంపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నీ ప్రార్థన జీవితం సరిచేయబడాలి. బలిపీఠం పడిపోయిందంటే అనేకులతో సమాధానం లేక ప్రార్థన చేస్తున్నారు. పార్టీల పేరట, మతాల పేరట, కులాల పేరట, విభేదాల పేరట, ఇంటి పేర్ల పేరట విభజించి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన మీదకి, ఆ బలిపీఠము మీదకి, ఆ జీవితాల మీదకి అగ్ని దిగి రానే రాదు. పడిపోయిన ఈ బలిపీఠం కట్టబడాలంటే పాపము నుంచి పవిత్రతలోనికి రావాలి, ప్రార్థనాహీనతలో నుండి ప్రార్థనలోనికి రావాలి, సంఘంలో అసమాధానంలో నుండి సమాధానంలోనికి ప్రజలు రావాలి, ప్రేమ రాహిత్యంలో నుండి ప్రేమ కలిగిన సంఘంగా మారాలి. వీటన్నిటిలో నువ్వు పడిపోయావేమో, ఒరిగిపోయావేమో, కట్టబడి ప్రార్థించి చూడు. ఏలియా ప్రార్థనకు దిగిన అగ్ని మన సంఘములో ప్రతి కుటుంబంలో దిగబోతుంది. ఆమేన్. ఇవన్నీ సరి చేసుకోకుండా గంట ప్రార్థన చేస్తున్నాను రోజు. ప్రార్థన బాగా చేస్తున్నానయ్యా అని నువ్వు అనుకోని మురిసిపోవటమే కానీ ఎందాక నుంచి కడతావమ్మా బలిపీఠం, అది పడిపోయినట్టుగా ఉందమ్మా, ముందు నిలబెట్టమ్మా అన్నాడు దేవుడు. 10 సంవత్సరాల నుంచి కడుతున్నావమ్మా, పడిపోయినట్టుగా ఉంది అయ్యా, ఒరిగిపోయినట్టుగా ఉంది నాయన, క్రమము లేదు నీ బలిపీఠానికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత అగ్ని దిగి వచ్చిందంటే పశువుని, కట్టెలని, రాళ్లను, ఇంకా నీళ్లను అన్నిటిని కూడా అక్కడ మరుగు చేసేసింది, కనబడని కూడా చేసింది. పరిశుద్ధాత్మ అగ్ని దిగితే ఎట్లా ఉంటుందంటే మన శరీరాలు సజీవ యాగముగా ఆయనకు అర్పించబడి దేవుడే మన జీవితాల్లో నిరంతరము ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన మహిమ దిగి రావాలి.
అలాంటి ప్రార్థన మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక బలిపీఠం చెప్తాను. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. Numbers chapter 3 verse 4. నాదాబు అబీహులు సీనా అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ నర్పించినందువలన యెహోవా సన్నిధిని. ఇందాక ఎవరు చనిపోయారు? అగ్ని రావటం వల్ల ఎవరు చనిపోయారు చెప్పాలి. బయలు దేవతను ఆరాధించే పూజారులు వచ్చారు. ఏలియా చావలా. ఇక్కడ ఎవరు చచ్చారు? యాజకులు చచ్చిపోయారు, పాస్టర్లు చచ్చిపోయారు, భక్తులు చచ్చిపోయారు, ప్రార్థించిన వారు చనిపోయారు. ఎందుకని అంటే వారి జీవితంలో దేవుడు స్థాపించినటువంటి బలిపీఠం మీద అపవిత్రమైనది దిగొచ్చింది, అన్యాగ్ని దిగొచ్చింది. దేవుని సన్నిధిలోంచి రావాల్సిన అగ్నిని వీళ్ళే సొంతంగా తయారు చేసుకొని తీసుకొచ్చారు. నీవు జీవితంలో స్వచిత్తం ఏలుబడి చేస్తే, సొంత ఇష్టం రాజ్యం వెళితే, నీవే నీ జీవితానికి ఒక కింగ్ అయితే, రాజు అయితే, అంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి, అంతకంటే మరణకరమైనటువంటి అనుభవం ఇంకోటి ఏది లేదు. దేవుడు సేవకుడుగా నన్ను నియమించాడంటే నా ఇష్టానుసారంగా, నా చిత్తానుసారంగా, నాకు నచ్చినట్టుగా సేవ చేస్తే ఇక్కడ కుదరదు. విశ్వాసిగా దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు, ఆత్మచేత నింపాడు, ఆయన శరీరమును రక్తమును సమీపించుట కృపనిచ్చాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుని, నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే కుదరదు. తన ఇష్టానుసారంగా జీవించినటువంటి తప్పిపోయిన కుమారుడు ఆస్తిని కోల్పోయాడు, అందాన్ని కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు. తిరిగి రాగా దేవుడు కృపతో సమస్తమును అనుగ్రహించాడు. స్తోత్రం. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దాకా నీకు ఇష్టానుసారంగా బ్రతికేవేమో, అన్ని విషయాల్లో నీ చిత్తమే నెరవేర్చుకుంటూ వచ్చావేమో, నీ ఇష్టానికి పెద్దపీట వేసి దేవుని ప్రక్కకు నెట్టేవేమో. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినట్లుగా తిరిగి రాగలిగితే తండ్రి అయిన దేవుడు నిన్ను పరిశుద్ధమైన అర్పణగా, బలిపీఠంగా మారుస్తాడు. సౌలు ఇష్టానుసారమైనటువంటి పాలనే, జీవితమే అర్ధాంతరంగా అతడు నశించిపోవడానికి కారణమైంది. తన ఇష్టానుసారమైన సేవే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైంది, అనేకుల నాశనానికి కారణమైంది, విలువైన వస్తువులు వ్యర్థమవడానికి కారణమైంది. దైవ చిత్తానుసారంగా సేవ చేయడం ప్రారంభించిన తర్వాత యోనా ఆ పట్టణానికే ఒక ఉజ్జీవంగా మారాడు. స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో ఎందుకండి తుఫాను అలజడులు? నీ స్వచిత్తం కాదా సహోదరి? నీ ఇంట్లో ఎందుకండి తుఫాను ఆవేదనలు? నీ స్వచిత్తం కాదా? ఏది చేసినా ఎందుకని నీ జీవితంలో వర్ధిల్లలేకపోతున్నావు? స్వచిత్తం కాదా? దేవుడు ఒక రకంగా సేవ చేయమంటే ఇంకొక రకంగా సేవ చేస్తే ఎట్లా? దేవుడు ఒక రకంగా వెళ్ళమంటే ఇంకొక రకంగా వెళితే ఎట్లా? దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్తానంటే ఎట్లా? తన వల్లనే తుఫాను, తన వల్లనే ఓడ మునిగిపోయే పరిస్థితి, తన వల్లనే అనేక మంది చనిపోయే పరిస్థితి, తన వలనే విలువైన వస్తువులన్నీ కూడా వ్యర్థమైన పరిస్థితి. నిర్ణయం తీసుకున్నాడు, నా వలన ఇంత భయంకరమైన పరిస్థితులు దాపురించడం ఒక దైవజనుడిగా ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. నేను నా గమ్యాన్ని మార్చుకోవాలి, నా స్థితిని మార్చుకోవాలి, నా మార్గాన్ని మార్చుకోవాలి, నా చిత్తమును కాదు దేవుని చిత్తమును అమలు చేయాలని నినివేకి నడిపించగా, ఒక్క దినమంతా ప్రయాణం చేయగా ఉజ్జీవం అంతా కూడా అగ్ని రాజుకున్నట్లుగా నినివే పట్టణం అంతా కూడా ఉజ్జీవముతో నింపబడింది. రాజులు సింహాసనాలు దిగి ప్రార్థన చేస్తున్నారు, గోని పట్ట కట్టుకున్నారు, ఉపవాసాలు ఉన్నారు. పశువులు కూడా మేత లేదు, సంటి బిడ్డలకు కూడా పాలు లేవు. ఎంత వైరాగ్యంతో కూడిన ఉపవాసం! ఎన్ని ప్రసంగాలు చేశాడు! అక్కడ ప్రసంగం కాదు కానీ కార్యం జరిగించింది ఒక దైవ జనుడు. తన స్వచిత్తానికి చనిపోయే దేవుని చిత్తానికి బ్రతికాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ స్వచిత్తానికి చావు, దేవుని చిత్తంలో పుట్టు. ఇక నీ ఇంట్లో నీ ద్వారా ఉద్యోగం రాకపోతాడు. అప్పుడు సోదరుడా, ఎందుకని పురుషులు చాలా జాగ్రత్తగా రండి. మీ భార్య ప్రార్థించేదే కానీ ఎండిపోతుంది నీ జీవితం. ఎందుకో తెలుసా? దేవునికి యోనా వంటి నీ జీవితంలో పాపం ఏర్పడి చేస్తుంది, దైవ చిత్తం ఏర్పడి చేస్తుంది, అందుకే నాశనం.
పురుషులారా స్త్రీలారా వినండి, మీరే మీ ఇంటికి ఒక యోనా వంటి వారు. ఒక పని చేయమంటే ఇంకొకటి, ఒకవేళ విధంగా వెళ్ళమంటే ఇంకొకటి. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడం వల్ల నీ వలన భర్తకు శాపం, పిల్లలకు శాపం. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా కుటుంబంలో మా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చు నాయన అని కనుక నీ గమనాన్ని, గమ్యాన్ని, దిక్కును, దశను మార్చుకుంటే, ప్రేమించి కనికరించిన దేవుడు నీ ద్వారా ఉజ్జీవాన్ని పంపే దేవుడు, అగ్నిని పంపే దేవుడు, పశ్చాత్తాపాన్ని పంపే దేవుడు. మన వైఖరే మనల్ని చెడగొడుతుందండి. మన స్వచిత్వమే మనల్ని నాశనం చేస్తుందండి. మన నిర్ణయాలే మనల్ని ముంచుతున్నాయండి. అనేకులకు మనం ఎందుకని నష్టాన్ని కలిగించేవారిగా, శాపాన్ని పంచిపెట్టేవారికి ఎందుకున్నాం? అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవించాలి. స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకున్న కోరిక ఏంటంటే, నా చిత్తమునకు నేను సిలువ వేయబడాలి. ఇన్ని బలిపీఠాలు చూసాం కదా, ఒక్క బలిపీఠం చూసి ముగిద్దాం. ది గ్రేట్ ఆల్టర్, అపోస్తలుల కార్యం 2:36. ఇక్కడ అద్భుతమైన దేవుని బలిపీఠం కనపడుతుంది. అబ్రహాం బలిపీఠం చూసాం, హేబేలు బలిపీఠం చూసాం, ఏలియా బలిపీఠం చూసాం, ఇంకా అహరోను కుమారుల బలిపీఠం, అది పాడైపోయిన బలిపీఠం అనుకోండి. ఇక్కడ అద్భుతమైన బలిపీఠం కనపడుతుంది, సిలువ బలిపీఠం. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరి బలిపీఠమో తెలుసా? దేవుని బలిపీఠం. ఎవరి బలిపీఠం? దిస్ ఇస్ గాడ్స్ ఆల్టర్. ఇన్ని బలిపీఠాలు చెప్పినటువంటి దేవుడు, నాయనా నాకు కూడా ఒక బలిపీఠం ఉంది, నేను కూడా శ్రేష్టమైన బలినే దాని మీద పెట్టాను, అపవిత్రమైన దాన్ని పెట్టలా. నేను పెట్టిన ఆహారం ఏంటో తెలుసా? పవిత్రమైన ఆహారం. ఎడారిలో, అరణ్యంలో మన్నాను తిన్నవాళ్ళు చనిపోయారు, కానీ ఇప్పుడు నేను పెట్టినటువంటి ఆహారం పవిత్రమైన ఆహారం, ఇది జీవాహారం, దీన్ని తిన్నవాళ్ళు చావరు. ఆయనకంటే సుపీరియర్ ఎవరు లేరు కాబట్టి ఆయనే అంగీకరించబడే అర్పణను పెట్టి, ఆయనే అంగీకరించి ఈ లోకమునకు యేసయ్యను పంపి, ఆయన వలె మనం కూడా మంచి బలిపీఠాలుగా తయారవ్వాలని, మంచి బలిపీఠం మీద పెట్టబడిన ఆహారాలుగా మారాలని కోరుకుంటున్నాడు. మన కొరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. స్తోత్రం చెప్పండి. లోకాధికారులు యేసయ్య గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతని యందు ఏ దోషము మాకు కనబడటం లేదు. He is the holy offering from God. యేసు ప్రభు సైతం తన గురించి తాను ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు తెలుసా? నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? I am holy. అందుకని అంగీకరించాడు ఆయన. దోషం లేనుడు ఆయన ఆలోచనలో దోషం లేదు, పాపం లేదు, తలంపుల్లో దోషం లేదు, పాపం లేదు, హృదయాంతరంగంలో ఎక్కడ కూడా పాప సంబంధమైన చీకటి ఏలుబడి లేదు. ఆయన ఆద్యంతము మహిమయే, ఆద్యంతము పరిశుద్ధతయే, ఆద్యంతము దైవ చిత్తమే, ఆద్యంతము తండ్రి చిత్తమే, ఆద్యంతము దైవ నిర్ణయమే, ఆద్యంతము అతి పరిశుద్ధత. శపితమైన సిలువ బలిపీఠం మీద అతి పవిత్రమైన ఆహారంగా మారాడు. మిగిలిన బలిపీఠాలకు సిలువ అనబడిన బలిపీఠానికి ఒక శ్రేష్టమైన తేడా. ₹1,00,00,000 మాట చూస్తాయని ముందు పెట్టిన బలిపీఠాలన్నీ కూడా పరిశుద్ధమైన బలిపీఠాలు. దాని మీద పెట్టబడిన అర్పణల్లో లోపం ఉంది. దేవుడు లోకంలో ఏర్పరచుకున్నటువంటి బలిపీఠం శపితమైనది, శాపగ్రస్తమైనది. అది పాపులకు వేయబడిన బలిపీఠం. దాని మీద ఉండవలసింది అపవిత్రత. కానీ నేనేం చేశాడంటే, అపవిత్రమైన బలిపీఠం మీద పవిత్రమైన ఆయన ఆహారం పెట్టి మనందరికి జీవాహారంగా మార్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ గ్రేట్ రెవల్యూషన్. అది గొప్ప ప్రకటన, ప్రత్యక్షత. పాత నిబంధనలో బలిపీఠాలని పవిత్రమైనవి, అర్పించబడిన వాటిల్లో అపవిత్రమైనవి కొన్ని ఉన్నాయి. క్రొత్త నిబంధన బలిపీఠం ఎట్లాంటిదంటే అది అపవిత్రమైనది, సిలువ. కానీ దాని మీద పెట్టబడిన అర్పణ మాత్రం దేవుడే ఆమోదించి ముద్ర వేసి పంపించిన పరిశుద్ధమైన ఆహారం. ఇప్పుడు నేను చెప్పనా, క్రొత్త నిబంధన జనులమైన మనం అతి శ్రేష్టమైన బలిపీఠంలోనికి మనం వచ్చాం. ఈ లోకం అనబడినటువంటి సిలువను
సిలువ ఈ లోకం అనబడినటువంటి ఈ సిలువ బలిపీఠమును మనం కూడా ఏం చేయాలి తెలుసా? దాని మీద అంగీకరింపబడు అర్పణగా మారాలి. చూస్తున్న ప్రజలకు కనిపిస్తుంది ఇది శాపమని. సిలువ అనుభవాన్ని మనకు అర్థం చేసుకోవాలి. దీని ద్వారా మనం ఇతరులను వెలిగించగలం. స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నన్ను తినండి, దీన్ని చేయండి. ఈరోజు బలలో చేయిస్తున్న సోదరుడ సంగమా, అపవిత్రమైన బలిపీఠం అనబడినటువంటి ఆ సిలువపై పవిత్రమైన ఆహారమై దిగొచ్చిన యేసయ్యను తింటున్న నీవు నేను ఇది మొదలుకొని పవిత్రమైన ఆహారంగా మార్చబడుదుము గాక. ఆమేన్.